అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఎవరు? కొందరు ఇస్సాక్ అన్నారు, కొందరు ఇస్మాయిల్ అన్నారు. డబ్ల్యూసి అని చెప్తుంది ఇద్దరూ కాదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది ఇస్సాకును కాదు, ఇస్మాయిల్ని కాదు. బైబిల్ని సరిగ్గా తెరిచి చూస్తే లోకానికి ఏం జవాబు చెప్పాలో అర్థమవుతుంది. ముస్లిం సహోదరులేమో ఇస్మాయిల్ అంటారు, క్రైస్తవ అన్నదమ్ములందరేమో ఇస్సాక్ అంటారు. ఈ గొడవపు ముగింపు గలతీ పత్రికలో ఉంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఎవరు? క్రీస్తు. సంతానాభివృద్ధి కొరకు, వంశాభివృద్ధి కొరకు ఇస్సాకునిచ్చాడు కరెక్టే గాని అసలు వాగ్దానము క్రీస్తు. క్రీస్తునందున్నవాడే అబ్రహాము కుమారుడు. ఇప్పుడు యూదులకు కూడా సువార్త ఏమిటంటే, మీరు క్రీస్తునందుంటేనే మీరు అబ్రహాము పిల్లలు. క్రీస్తు లేకుండా ఎవరు అబ్రహాము పిల్లలు కారు, ఎవరు వాగ్దాన పుత్రులు కాలేరు. క్రీస్తునందే అందరం వాగ్దాన పుత్రులం అవుతాం.